నమస్కారం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యంతోనే కడప నగరం స్వచ్ఛమైన నగరంగా మారేందుకు అవకాశం. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల వెల్లడి. ప్రొద్దుటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాకుంభాభిషేకం. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి స్వాముల వారి ప్రత్యేక పూజల నిర్వహణ. అందరి భాగస్వామ్యంతోనే కడప నగరం స్వచ్ఛమైన నగరంగా మారగలదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని బీకేఎం స్ట్రీట్ నుంచి మండి బజార్ వరకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డిలు అధికారులతో కలిసి మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత చర్యలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన కడప నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పరిశుభ్రతను జీవన విధానంగా అవలంబించుకోవాలన్నారు. తాము ఓ యజ్ఞంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు ఉన్నారు. ప్రజారికట్లో ఒకటి ఇవ్వమంటున్నారంట. వాళ్ళు చాలా ప్రాజెక్ట్ సిచ్యువేషన్ ఉన్నారు. అది చెప్పడం జరిగింది. సార్తో మాట్లాడినాము, చెప్పినాము సార్కి, కలెక్టర్ గారికి. ఇమ్మీడియట్గా నీ జీతాలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమన్నారు. ఈరోజు చేసేస్తాను. ఎక్కిపోదు, అది ఎంత అయినా కానీ నా తల పగిలి రక్తం కాదేమో నేనైతే ఎక్కిపోదు. ఐ డోంట్ కేర్. కాబట్టి మీరు ఈ కాన్ఫరెన్స్లో ముందుకు పోండి. ఏదున్నా కూడా మేము సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాము. శానిటేషన్ మీద కానీ, వెల్ఫేర్లో కానీ, జనాలు ఎవరైనా వచ్చినా కానీ, ఏ వచ్చిన పథకాలు వచ్చినా మీరే ప్రజలకి, ప్రభుత్వానికి కార్పొరేటర్లు వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకొని చాలా బాగా పనిచేస్తున్నారు. చెప్పండి తీసిన ఫోటో. ప్రొద్దుటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక అగస్తేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవ క్రతువును వైభవంగా చేపట్టారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి స్వాముల వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఇందులో భాగంగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో రుద్రహోమం, చండీ యాగం, శ్రీచక్ర కుంకుమార్చనలు నిర్వహించారు. గర్భాలయ ప్రధాన కలశానికి కంచి పీఠాధిపతులు కుంభాభిషేకం నిర్వహించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి, మహాలింగానికి విజేంద్ర సరస్వతి స్వామి వారు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతులు మాట్లాడుతూ ప్రొద్దుటూరు అగస్తేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకమైందన్నారు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఎంతో విశిష్టత కలిగిన రూపమని కొనియాడారు. కుంభాభిషేక మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొనగా
నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర జయ జయ శంకర బ్రహ్మ ప్రజాపతి భూతం వదిష్యం ప్రజాయేన
అందరికీ నమస్కారం. రాయలసీమ పొందటంలో అగస్తీశ్వరేశ్వరి అమ్మవారు సోమారము విధంగా మీరందరూ కూడా ప్రతి సేవాభావంతో నడిపించినారు. ఈ ఊరికి ఇదివరకే ఒక 30 సంవత్సరాల ముందు సరస్వతి స్వామివారి గురువుగారు చేసి కరిగాపురం ఆ గుడిలో ఉండి చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజలు చేసి తీర్థప్రసాదాన్ని ఈ అగస్తీశ్వర స్వామి గుడికి వచ్చినాము. ఇంకా ముందు 1967, 68, 69వ సంవత్సరంలో మన నడిచే దేవుడైన ఇనశేఖరే సరస్వతి స్వామివారు మరియు జయేంద్ర సరస్వతి స్వామివారు ఇద్దరు కూడా ఈ ఊరికి 1967, 68 ప్రాంతంలో ఇక్కడికి విచ్చేసి ఆ సమయం ఏడుగులో ఊరికి కూడా పోటీ అని ఒక తెలుగు మాసపత్రిక అది కూడా ప్రారంభించి అనేక సంవత్సరాలు ఆ తెలుగు మాసపత్రిక కూడా అనేక ఆధ్యాత్మిక వివరాలు తెలిపే ఆ మాసపత్రిక కూడా జరిపారు. మరి మొదలు అనేది చిరపరిచి ఒక ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము రాజగోపురము ప్రతిష్ట కోసము దీనికోసం సరస్వతి స్వామివారు స్వయం ఇక్కడ చేసి దాన్ని మీకందరికీ కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహణ చేసి రాజగోపురం రాజగోపురాన్ని గోపుర దర్శనం కోటి గోపురాలు ఇలా ఎన్ని గోపురాలు అది చాలా గొప్ప విశేషం. 4 గోపురాలు ఉంటే ఆ గుడి గొప్ప విశేషమైన గుడి. వేదారణ్యం, మధురై, తిరువన్నామలై, కంచి, వృద్ధాచలం, ఇక్కడ పంచారామ క్షేత్రంలో అలా గుళ్ళు 4 గోపురాలతో కూడినగా ఉంది. అలా ఈ పొదటూరులో 4 వైపు గోపురాన్ని కట్టింది అనేది చాలా అద్భుతమైన విషయము. అగస్తీశ్వరుడు కంచిలో అగస్తీశ్వర స్వామి ఉన్న ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం అని ఒక మఠం ఉంటుంది. అక్కడ రాముల వారి యంత్రం ఉంది. ఆ రాముల వారి యంత్రాన్ని సాలగ్రామాల శిలలో ఆ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం అనే దాన్ని ప్రఖ్యాతి చేసిన వారు ఆదిశంకరాచార్యులు. జనాకర్షణ యంత్రం, ధనాకర్షణ యంత్రం, శ్రీచక్రం కామాక్ష వారి సన్నిధిలో ప్రతిష్ఠ చేశారు. శ్రీరంగం పక్కన అఖిలాండేశ్వరి అమ్మవారిని ఒక గుడి ఉంటుంది. నీరుకు సంబంధించిన క్షేత్రం. పంచభూతంలో నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. దీంట్లో నీరుకు సంబంధించిన క్షేత్రము జంబుకేశ్వర్. ఇక్కడ కూడా నీరుకు సంబంధించిన క్షేత్రంగా అగస్తీశ్వర స్వామి క్షేత్రం ఉన్నది. ఇక్కడ శివలింగంలో ఆ ఊట అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆ అఖిలాండేశ్వర అమ్మవారి గుడిలో శంకరాచార్యులు బంగారంతో శ్రీచక్ర రూపమైన తాటంకం అంటారు. కర్ణభూషణం ఆడవాళ్ళు చెవిలో వేసుకునేదానికి తాటంకం అని పేరు. లలితా సహస్రనామంలో తాటంక యుగలీభూత తపనోకృప మండల కనక తాటంక అని చెప్తారు. తాటంకం ఆ శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాన్ని మన శంకరాచార్యులు ప్రతిష్ఠ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, జిల్లా అధ్యక్షుడు జక్కల కిరణ్లు డిమాండ్ చేశారు. కడప నగరంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీలు క్రిస్టియన్ మతం స్వీకరిస్తే వారికి ఎస్సీ హోదా రద్దవుతోందని ఇచ్చిన తీర్పు మరొకసారి పునరాలోచన చేయాలన్నారు.
క్రిస్టియన్ అనేది కేవలం మతమేనన్నారు. దీన్ని స్వీకరిస్తే బీసీసీ అవుతుందన్నారు. బీసీలే రిజర్వేషన్లు కల్పించాలని ధర్నాలు చేయడం చూస్తున్నామని, మరి వీరికి ఏ విధంగా వర్తిస్తాయని అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీతో కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. అట్లేనా బట్ చూడన్నా పట్టుకోండి కండవా పట్టుకోండి. నేను మీ నల్లి రాజేష్ మాల మహానుడు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నాను. ఈరోజు మరి మన దేశంలో మరి ఆర్టికల్ ఏదైతే ఉందో మనకి ఇది దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఉండదు, ఎస్సీ హోదా తొలగించే రద్దు చేసామని చెప్పని మరి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, అందరికీ తెలిసిందే. మరి ఏదైతే మన ప్రెసిడెన్షియల్ మరి ఆర్డర్ ఏదైతే ఉందో 1950 అని చెప్పుకుంటూ ఈ ఏదైతే ఆర్డర్ ఉందో ఇది ఒక దొడ్డుదారిని తీసుకొచ్చి మరి ఇది దళితులపై రుద్దడం మరి చాలా దారుణం. మేము ఒకటి అడుగుతున్నాం, హిందూ మతంలో ఉంటేనే ఎస్సీ హోదా ఎస్సీ రిజర్వేషన్ ఉంటాయని చెప్పడం మరి రాజ్యాంగంలో మరి ఏ ఆర్టికల్లో లేదు. అది క్రైస్తవ మతంలో మారితే మరి రిజర్వేషన్ పోతుందని మరి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మరి ఎక్కడా లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు ఇంతమంది దళితులను రుద్ది ఇంతమంది దళితుల్ని మరి ఆవేదన గురి చేస్తే వీళ్ళ భవిష్యత్తుల మీద మరి మీరు ఉక్కుపోవటం మోపటం చాలా దారుణం. కాబట్టి మేము ఒకటి అడుగుతున్నాం, మీరు కాశ్మీర్లో ఏదైతే 370-35 ఏ ఆర్టికల్స్ ఎలాగైతే రద్దు చేశారో మరి ఇది ఎందుకు రద్దు చేయారని చెప్పి అడుగుతున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం, ఈరోజు దళిత క్రైస్తవులు మైనార్టీలు అందరూ కూడా ఒకటి ఆలోచించండి. ఏదైతే ఇది 1950లో మరి ఏదైతే ఆర్డర్ తీసుకొచ్చారో ఆ తర్వాత సిక్కులు అందరూ కూడా ఫైట్ చేస్తే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ పోరాట పటిమ వల్ల ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బుద్ధిస్టులు కూడా ఫైట్ చేశారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి దళిత క్రైస్తవులు ఎందుకు రావట్లేదు బయటికి, ఎందుకు రోడ్డు మీద రావట్లేదు మీరు అని అడుగుతున్నాం. ఈరోజు బీసీలకు కూడా రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేశారు. మరి అప్పుడు బీపీ మండల్ కమిషన్ వేసి ఈరోజు కూడా వాళ్ళకి రిజర్వేషన్ 40 ఏదైతే ఉన్నాయో 40లో మరి ఒకటే అమలు చేసి ఈరోజు కొద్దిగా గొప్ప వాళ్ళకు కూడా ఓట జరిగింది. మరి దళిత క్రైస్తవులు ఎందుకు మీరు రావట్లేదు? ఒక్కరోజు ఏదైతే మీరు ఆదివారం చర్చిలకు వెళ్ళి మేము చర్చిలు జరుపుకుంటామని చెప్పి అంటున్నారో మీ దళిత క్రైస్తవులు అందరూ కూడా మీరు రోడ్డు మీదకి రండి. ఒక్కరోజు రోడ్డు మీదకి వచ్చి ఆ ప్రార్థనా మందిరం ఏదైతే ఉందో రోడ్డు మీద చేసుకుంటే ప్రభుత్వం దిగి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం కద్దె దిగి ఎట్టిపరచలో ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసి మరి దళిత క్రైస్తవులు అందరూ కూడా మరి రిజర్వేషన్ వర్తింపు చేసేటట్టు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. గతంలో కూడా మరి మీ అందరూ చెప్పేది ఏంటంటే హిందూ దేవుళ్ళు గుళ్ళోకి రావద్దని ఆపింది వీళ్ళే అగ్రవర్ణాలే. ఈరోజు అందరూ కూడా హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళటం కారణం ఏంటండి? మమ్మల్ని గుళ్ళోకి రానవలేదు. గతంలో కూడా మరి క్రైస్తవ మతంలో జాయిన్ అయింది ఎవరు? బ్రాహ్మణ్సే మొట్టమొదటిసారిగా. ఏదైతే 1936 బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా వాళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టారో ఏది 1935 యాక్ట్ తయారు చేయడం కోసం ఏదైతే మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఏమనంటే ఎస్సీలకి క్రైస్తవ మతంలో కూడా వివక్ష ఉందని అడిగితే లేదని చెప్పడం జరిగింది. అక్కడ చెప్పింది ఎవరండి? క్రైస్తవ మతంలో ఉన్న ఎవరండి? బ్రాహ్మణ్స్. మరి వాళ్ళే లేదని చెప్పారు. వాళ్ళకి ఎందుకండి? వాళ్ళకి ఎలాగ రిజర్వేషన్ ఉందిగా లేదని చెప్పారు. ఈరోజు క్రైస్తవ మతం కూడా ఎవరి హస్తాలు ఉందండి? దళితుల హస్తాలు ఏమీ లేదు. అందరూ కూడా దాంట్లో అగ్రవర్ణాలే క్రైస్తవ మతంలో కూడా. మరి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇదంతా గమనించే ఆ రోజు చాలా క్లారిటీగా వీళ్ళకి వివక్ష ఉందని చెప్పడం జరిగింది. మరి అంత క్లియర్గా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా హిందూ మతం నుంచి ఏ మతం నుంచి మారినా కానీ వీళ్ళకి రిజర్వేషన్ ఉండదు అని ఎక్కడ చెప్పలేదే. ఈ సందర్భంగా మరి మన జక్కుల కిరణ్ని కడప జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాం. మరి గతంలో మాకు జార్జి అని జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగడం మీకు అందరికీ తెలిసిందే. ముత్యాల జార్జి అని తెలిసే మీకు. అయితే ముత్యాల జార్జిని రాష్ట్ర కమిటీలో తీసుకోవడం జరిగింది. ముత్యాల జార్జి కూడా వచ్చాడు, జస్ట్ ఇప్పుడు బయటికి వెళ్ళాడు. కాబట్టి మేము అందరికీ తెలియజేస్తున్నాం. పాలకొల్లు నుంచి వచ్చి నాకు బాధ్యతాయుతమైన
పదవిని అప్పగించినందుకు నల్లి రాజేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇచ్చిన పదవిని న్యాయం చేసే విధంగా జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరిగి కొత్తగా కమిటీలు వేసి అన్న నాయకత్వంలో పనిచేయడానికి ముందుకెళ్తూ జాతికి న్యాయం చేస్తూ ముందుకు కొనసాగుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అన్నారెడ్డి చెస్ట్ కేర్ ఆసుపత్రి సేవలను బాధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిలు కోరారు. కడప నగరంలోని ద్వారకానగర్లో ఏర్పాటు చేసిన అన్నారెడ్డి చెస్ట్ కేర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే టీడీపీ నేత శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి ఛాతీ సంబంధిత వ్యాధుల నిర్ధారణ ఇంకా చికిత్సలో కీలక పాత్ర పోషించనుందన్నారు. గతంలో సంబంధిత వ్యాధులకు ప్రజలు దూర ప్రాంతాల్లోని నగరాలకు వెళ్లేవారని ఇప్పుడు అవసరం లేకుండా స్థానికంగానే అన్నారెడ్డి చెస్ట్ కేర్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని వారు ఈ సందర్భంగా వైద్యులను ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, వైద్యులు, వైద్యాధికారులు ఇంకా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. సార్ చూడండి సార్, అందరూ నిలబెట్టిస్తాం రా. అందరూ నిలబెట్టిస్తాం రా. ఒకసారి ఎనికి పోనా అన్నాడు నేను. మేడం 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 సార్ సార్ ప్లీజ్ స్మైల్. ద్వారకానగర్ మొత్తము ఒక డాక్టర్స్ హబ్ అయిపోయింది. ఎవరు వచ్చినా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడే అవైలబుల్ ఉండే విధంగా, అందరు డాక్టర్స్ ఇక్కడే అవైలబుల్ ఉండే విధంగా ద్వారకానగర్ డెవలప్ అయింది. ఇలాంటి ప్లేస్లో పల్మనాలజీ డిపార్ట్మెంట్లో శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేయడము కడప వాళ్ళకి చాలా సౌలభ్యంగా ఉంటుంది. అలాగనే శ్రీనివాసరెడ్డి గారు కడప నగరంలోని ప్రజలందరికీ, కడప జిల్లాలోని ప్రజలందరికీ మంచి సేవనిస్తూ అందరికీ అందుబాటులో ఉంటారని సంపూర్ణంగా కోరుకుంటూ, అలాగనే అన్నారెడ్డి చెస్ట్ కేర్ క్లినిక్ తప్పకుండా బాగా అభివృద్ధి చెంది ఇంకా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టే విధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టాలంటే పేషెంట్లు పెరగాల. ఓకే ఓకే. కడప నగరంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు, ముఖ్యంగా చెస్ట్ స్పెషలిస్ట్ అన్నారెడ్డి చెస్ట్ కేర్ సెంటర్ ఈరోజు కడప నగరంలో ద్వారకా నగర్లో డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వారి సతీమణి డాక్టర్ రమ్యారెడ్డి గారు ఈరోజు హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా కడపలో పేషెంట్ల కోసం అన్ని స్పెషాలిటీసు కడపకు రావడం, రాయలసీమలో నడిబొడ్డున్న కడపలో చెస్ట్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం కూడా ఒక మంచి పరిణామం. ఏదైతే మనం కోవిడ్లో చూసింటాం, చాలామంది లంగ్స్ ప్రాబ్లంతో చాలామంది చనిపోయినారు. ఆ తర్వాత మరి పల్మనాలజిస్టుకు అవసరం ఎంతైనా ఉందనే అని మనం అందరం కూడా పల్మనాలజిస్టులు అవసరం నగరంలో అన్ని చోట్ల కూడా అని చెప్పి భావించినాం. ఈరోజు మరి ఆ డిపార్ట్మెంటే శ్రీనివాసరెడ్డి గారు కడపలో అది ద్వారకా నగర్లో ఓపెన్ చేయడం, ఏదైతే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇటువంటి చోట్లకు పోతారో అవసరం లేకుండా ఒక యువ డాక్టర్లందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు కడపకు రావడం మంచి పరిణామం. మరి ఆ హాస్పిటల్ మంచి సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. వేంపల్లెలోని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ గల ఆర్యవైశ్య విద్యార్థులకు తోడ్పాటు అందిస్తూ ప్రోత్సాహక నగదు బహుమతులను అందించారు.
ఈ సందర్భంగా అవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరంలో 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు వేంపల్లకు చెందిన శ్రీ మారుతి ఏజెన్సీస్ అధినేత పోలేపల్లి రామాంజనేయులు సహకారంతో వేంపల్లి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో మొదటి 3 మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను పోలేపల్లి రామాంజనేయులు అందించారు. ఇందులో భాగంగా ప్రథమ బహుమతి పబ్బతి సరయుకు 5,000, ద్వితీయ బహుమతి సగల ప్రణవ్కు 3,000, తృతీయ బహుమతి మేడా భావేష్కు 2,000 నగదు ప్రోత్సాహాన్ని అందించామన్నారు. మిగతా విద్యార్థులకు బీజీఎస్ బ్రదర్స్ బాలగంగాధర్ ఇంకా సునీల్ కుమార్ కన్సులేషన్ బహుమతులు అందించారు. అనంతరం దాతను అవోపా కార్యవర్గ సభ్యులు శాలువతో సన్మానించి బహుమతిని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గృహిణులు వంట గ్యాస్, వంట నూనెలను పొదుపుగా వాడాల్సిన అవసరాన్ని గుర్తించాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మా పేర్కొన్నారు. వేంపల్లిలో భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో దేశ ఆర్థిక రక్షణలో మహిళలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ప్రతి ఇంట వంట గ్యాస్, వంట నూనెను పొదుపు చేసే అవగాహన కార్యక్రమాన్ని శ్రీ వాసవి కళ్యాణ మండప ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ మన దేశంలో వంట గ్యాస్, వంట నూనెలను ఎక్కువగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోందని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఎవరో చేసే తప్పిదాల వల్ల మన దేశం ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం గ్యాస్, వంట నూనెలను పొదుపుగా ఇంకా జాగ్రత్తగా వాడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, ఈ కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వేంపల్లి మహిళలతో తక్కువ గ్యాస్, తక్కువ నూనె వాడి చేసిన వంటల పోటీని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ ప్రావీణ్యాన్ని ఉపయోగించి వివిధ రకాల వంటలను ప్రదర్శించారు. అందులో తక్కువ గ్యాస్ ఉపయోగించి చేసిన మహిళలకు బహుమతులను అందించారు. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. మిగిలిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. అంటే అందరూ మీరు పడట్లేదు, అందుకోసం కొంచెం రండి. ఒక స్పూన్ ఆయిల్ అంతే. చాలా చక్కగా వివరించారు. పార్టిసిపెంట్స్ అందరూ భయపడకండి. మీ ఇంట్లో మీరు మామూలుగా ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడండి మాతో. మీరేం భయపడనక్కర్లేదు. అటుకులు దద్దోజనం. అమ్ములు గారు గట్టిగా మాట్లాడాలి. అటుకులు దద్దోజనం, పెరుగు పోపు వేసాను. అది పొయ్యి మీద వేసాను, గ్యాస్ వాడలేదు. సో అక్క గ్యాస్ వాడకుండా పొయ్యి మీద వాడి తీసుకొచ్చింది అటుకుల. అక్క చాలా చాలా ధన్యవాదాలు. మీరు దానికోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో మాకు మాత్రమే తెలుసు. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ 10th నంబర్ పార్టిసిపెంట్ వరలక్ష్మి గారు చియా సీడ్స్ తోటి చాలా బాగా డెకరేషన్ చేసి, చాలా ఆల్మండ్ మిల్క్ చేసి హెల్తీగా చాలా బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీ ఐటమ్కి. సో సెకండ్ ప్రైజ్ వరలక్ష్మి అక్కకి. సెకండ్ ప్రైజ్ దియాల వరలక్ష్మి. మొదటి ప్రైజ్ ఇవ్వవలసిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరి భాగస్వామ్యంతోనే కడప నగరం స్వచ్ఛమైన నగరంగా మారేందుకు అవకాశం. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల వెల్లడి. ప్రొద్దుటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాకుంభాభిషేకం. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి స్వాముల వారి ప్రత్యేక పూజల నిర్వహణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.